నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ శ్రావణి. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ సామాజిక రాజకీయ విశ్లేషకులు కొత్త రవీంద్రబాబు గారు. నమస్కారం. నమస్తే సార్. నిన్న జూబ్లీ ఎలక్షన్స్ రిజల్ట్స్ తర్వాత కవిత ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. కర్మ హిట్స్ బ్యాక్ అన్నారు. సో ఇదే విధంగా జగన్మోహన్ రెడ్డి 11 సీట్లకి పరిమితం అయినప్పుడు కూడా షర్మిల ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఈసారి జరిగిన ఎన్నికలు రాష్ట్రంలో చాలా విచిత్రంగా, అన్ప్రిడిక్టబుల్గా, అన్ప్రెసిడెంటెడ్గా ఈ ఎన్నికలు నిలిచాయి. ఫార్ జగన్ ఆర్ అగెయిన్స్ట్ జగన్. అగెయిన్స్ట్ జగన్ అన్న మార్పు కావాలి అన్న ఈ గట్టి డిసిషన్ ప్రజలు తీసుకున్నారు కాబట్టే ఈరోజు వాళ్ళ ఓటు వేస్ట్ కాకూడదు అన్నట్టుగా చాలా డిసిసివ్గా దే ఓటెడ్ విత్ అ వెంజెన్స్ ఫర్ చేంజ్. సో వీళ్ళందరూ బయటకు వస్తే మాత్రం ఉమెన్ ఎంపవర్మెంట్ అంటారు, నా అక్క నా చెల్లెమ్మలు అంటారు. ఇంట్లో వాళ్ళ విషయంలో మాత్రం ఇలా బిహేవ్ చేస్తున్నారు. అసలు ఇలాంటి దాన్ని ఎలా చూడాల్సిన అవసరం ఉందంటారు సార్? మీరు కంపారిజన్ ఒకటి చెప్పారు చాలా గొప్పగా. ఒకటి, తెలంగాణ రాష్ట్రంలో అతి ప్రతిష్టాత్మకంగా హైదరాబాద్ జూబ్లీ హిల్స్ బైపోల్ ఎలక్షన్లో కవిత పాత్ర, బీఆర్ఎస్ ఘోర పరాజయం. సో ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి జగన్ రెడ్డి గారు ఘోర పరాజయం, అప్పట్లో షర్మిల పాత్ర. ఈ రెండు కంపారిటివ్గా ఒకసారి రెండు పార్టీలు, రెండు వ్యక్తులు, రెండు రాష్ట్రాల్లో మనం ఒకసారి పరిశీలించినట్టయితే, కవిత ఎలక్షన్లో బీఆర్ఎస్ ఓడిపోయిన దాని మీద కర్మ హిట్స్ బ్యాక్ అని అన్నారు. అక్కడ గతంలో అదే జరిగింది. అయితే ఇంకొక కామెంట్ దీనికి రివర్స్ వీళ్ళు ఏమనొచ్చు అంటే, శత్రువులు ఎక్కడో ఉండరు, మన ఇళ్లలోనే అక్కలు చెల్లెళ్ళ రూపంలో ఉంటారని చెప్పి ఒక సినిమాలో ఒక డైలాగ్ ఉండే. సో ఇక్కడ వీళ్ళ విషయంలో అదే డ్యామేజ్ జరిగింది చెల్లెల వల్ల. అక్కడ కూడా షర్మిల వల్ల జగన్ రెడ్డి గారికి నష్టం జరిగిన మాట వాస్తవం. ఎవరు అవునన్నా కాదన్నా తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమ పార్టీగా ఆవిర్భవించినటువంటి టీఆర్ఎస్ మరి 10 సంవత్సరాలు ఏకఛత్రాధిపత్యంగా పరిపాలించి రాష్ట్రంలో అనూహ్యమైన ఘోర పరాజయాన్ని ఈరోజు సవి చూసింది అంటే రకరకాల కారణాలు ఉన్నాయి. అందులో ప్రధానంగా చెప్పవలసి వస్తే, అధికారంలో ఉన్నప్పుడు ప్రజలతో కనెక్టివిటీ లేకపోవటం, ఈయన్ని కలవాలంటే మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రజలకి సాధ్యం కాకుండా ఫామ్ హౌస్లో ఉండటం. సేమ్ అక్కడ జగన్ రెడ్డి గారి ఓటమికి కూడా అదే కారణం. ఆయన్ని ఎవరిని కలవలేదు. అప్పట్లో పెద్ద కాంపౌండ్ వాల్ పెట్టుకున్నారు, పరదాలు కట్టుకున్నారు, చెట్లు నరికేశారు. జనంతో కనెక్టివిటీ మిస్ అయింది. అంటే విజయసాయిరెడ్డి భాషలో చెప్పాలంటే, ఆయన ఒక పెద్ద కోటలో ఉంటారు, కోట చుట్టూ క్వార్టరీ ఉంటుంది, క్వార్టరీలోకి వెళ్ళి జగన్ రెడ్డి గారిని కలవటం సాధ్యం కాదు, అందులో నుంచి ఆయన బయటకు వస్తేనే జనం ఆదరిస్తారు అని విజయసాయిరెడ్డి చెప్పారు. అది వాస్తవం. ఈ రెండు పార్టీలు, రెండు రాష్ట్రాల్లో పతనానికి కారణం అది ఒకటైతే, రెండో అంశం ఈ చెల్లెళ్ళు. ఇక్కడ కవిత కావచ్చు, అక్కడ షర్మిల కావచ్చు. కవిత ప్రస్తావన మనం ఒకసారి చూసినట్టయితే, ఎంత అవునన్నా కాదన్నా బీఆర్ఎస్ పార్టీకి కొంత నష్టం జరిగిన మాట వాస్తవం. సరే, అది ఎందుకు జరిగింది? కవిత గతంలో చేసిన కామెంట్స్ మనం ఒక ఘాటైన కామెంట్స్ చూసినట్టయితే, మరి కేసీఆర్ మంచివారే, కేసీఆర్ చుట్టూ దెయ్యాలు ఉన్నాయి అన్నారు ఈమె. దెయ్యాలు అంటే ఆయన కేటీఆర్ని, హరీష్ రావుని అన్నమాట వాస్తవం. మరి అంత ఘాటైన విమర్శలు చేసి బయటికి రావటానికి గల కారణాలు ఇంటి పంచాయతీ అయి ఉండొచ్చు, లేదా పదవి పంచాయతీ అయి ఉండొచ్చు. సో బయటికి వచ్చినందువల్ల కవిత ఇంపాక్ట్ అనేది బీఆర్ఎస్ మీద ఖచ్చితంగా కొంత ప్రభావం చూపగలిగారు, అది వాస్తవం. రెండో అంశం, జగన్ రెడ్డి గారి ప్రస్తావన మీరు కంపారిజన్ చేశారు కాబట్టి, అప్పట్లో జగన్ రెడ్డి గారు జైల్లో 16 నెలలు ఉన్నప్పుడు మరి అమ్మ కానీ చెల్లి షర్మిల కానీ వీరోచితంగా పార్టీని నడిపించిన మాట వాస్తవం. నంబర్ 1. జగన్ రెడ్డి గారు 3648 కిలోమీటర్ల పాదయాత్ర చేస్తే, ఆ పాదయాత్ర సందర్భంలో షర్మిల కూడా మంచి సహాయ సహకారాలు అందించారు. అప్పట్లో అధికారం రావడానికి కీలకమైన పాత్ర పోషించారు షర్మిల. మరి అనూహ్యంగా అధికారం వచ్చిన తర్వాత జగన్ రెడ్డి గారు చెల్లిని బయటికి దొబ్బేశాడు, అమ్మని బయటికి దొబ్బేశాడు, అంతటితో ఆగకుండా కోర్టుకి ఈశాడు. కోర్టుకి ఈడ్చి ఆస్తి పాస్తుల వ్యవహారంలో చెల్లికి తల్లికి అన్యాయం చేశారు. వాళ్ళిద్దరూ వీధిని పడి భారీ ఎత్తున విమర్శలు చేస్తున్నారు. దాని ప్రభావం 2024 ఎలక్షన్లో జగన్ రెడ్డి గారి మీద పడింది. సో జగన్ రెడ్డి గారు ఇంటి సమస్యలు తల్లితోని చెల్లితోనూ పోరాటం చేస్తూ, అంటే అధికారం కోల్పోయి రకరకాల సమస్యలు చుట్టుముట్టే జగన్ రెడ్డి గారికి. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారికి, వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా అదే సిచ్యువేషన్ ఏర్పడింది. రెండు రాష్ట్రాల్లో అక్కడ షర్మిల గానీ ఇక్కడ కవిత గానీ ఇద్దరికి నాయకులకి ఆ పార్టీలకి నష్టం జరిగిన మాట వాస్తవం. సో దీనివల్ల మీరు ఇందాక ప్రస్తావించారు, నాయకులుగా ఉండి రెండు పార్టీలకు చెందిన వాళ్ళు ఉమెన్ ఎంపవర్మెంట్, నా చెల్లెలు అని తల మీద ఇట్లా నిమురుతూ ఉంటాడు జగన్ రెడ్డి గారు ప్రతి సందర్భం, ఎక్కడ అవకాశం వస్తే అక్కడ. మరి సొంత ఇంటిలోనే చెల్లికి తల్లికి అన్యాయం చేసిన వ్యక్తుల్ని ప్రజలు విశ్వసించే అవకాశం ఎక్కడుంది?
ఇంట్లోనే వీళ్ళని ఆదరించలేకపోతే ప్రజల్లో నా చెల్లి, నా అమ్మలు, నా మహిళలు అంటే ప్రజలు ఆదరించరు. ఎందుకంటే క్రెడిబిలిటీ అనేది ఇంట్లో ఈ విధంగా సంఘటనలు జరిగినప్పుడు నాయకుల మీద కొంత క్రెడిబిలిటీ కోల్పోయే అవకాశం ఉంది. ఎప్పుడైతే విశ్వసనీయత పబ్లిక్ లో కోల్పోతారో ఆ పార్టీకి, ఆ వ్యక్తులకి రాజకీయ మనుగడ ఉండదు అనేది ఇక్కడ కవిత ద్వారా బీఆర్ఎస్ కి నిరూపించబడింది. ఆంధ్ర రాష్ట్రంలో జగన్ రెడ్డి గారి శర్మిళ ద్వారా నిరూపించబడింది. తల్లి చెల్లిని ఆదరించకపోవటం అనేది పబ్లిక్ లో ఆ పార్టీల మీద, వ్యక్తుల మీద ఘాటైన ప్రభావం పడింది కాబట్టి వాళ్ళు ఇన్ని సమస్యలతో సతమవుతున్నారు అనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఇక్కడ బీఆర్ఎస్ పరిపాలించినప్పుడు అక్కడ జగన్ రెడ్డి గారు పరిపాలించారు. వీళ్ళిద్దరూ మంచి దోస్తానా ఉన్నమాట వాస్తవమే. వీళ్ళిద్దరికి చాలా విషయాల్లో భావ సారూప్యత ఉన్నమాట వాస్తవం. సో వీళ్ళు ఇక్కడ ఘోర పరాజయం పొందారు, అక్కడ జగన్ రెడ్డి గారు కూడా ఘోర పరాజయం పొందారు. సో నాయకులు అనేవాళ్ళు ఆదర్శవంతంగా ఉండాలా ఇంట్లో కానీ బయట కానీ. సో ఆ విధంగా లేకపోవడం అనేది వాళ్ళ రాజకీయ జీవితం మీద ప్రభావం పడింది అని ఈ రెండు ఎగ్జాంపుల్ ద్వారా జగన్ రెడ్డి గారి చెల్లెల విషయంలో కానీ, కేటీఆర్ గారి చెల్లెల విషయంలో కానీ మనం స్పష్టంగా కంపారిటివ్ గా ఒక అండర్స్టాండింగ్ రావచ్చు అనేది తెలియవస్తా ఉంది. సార్ అదేవిధంగా మనం చూస్తే నారా భువనేశ్వరి గారి గురించి కానీ అలాగే అసెంబ్లీలో మాట్లాడారు సార్. అంటే ఒక ఆడవాళ్ళకి విలువ లేకుండా ఫ్యామిలీ మ్యాటర్స్ని అసెంబ్లీలో తీసుకొచ్చి మాట్లాడి కించపరిచే విధంగా ఉన్నారు. అది కూడా ఒక కారణం అనుకోవచ్చు సార్. ఆడవాళ్ళ మీద వీళ్ళకున్న గౌరవానికి అది ఒక ఎగ్జాంపుల్గా మనం చెప్పవచ్చు. గౌరవం లేదు అని ఎగ్జాంపుల్. ఫర్ ఎగ్జాంపుల్ భువనేశ్వరం అనరాని మాటలు అన్నారు, లోకేష్ వాళ్ళ కుటుంబాన్ని అనరాని మాటలు అన్నారు, అప్పట్లో కొడాలి నాని మహిళల మీద అనకూడని మాటలు అన్నారు, అసెంబ్లీలో అన్నారు, బయట అన్నారు. సో ఇవన్నీ అంశాలతో పాటుగా ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్రధానంగా ఎంపీగా ఉన్నటువంటి అప్పట్లో మాధవ్ అనే ఒక పోలీస్ ఆఫీసర్ ఎంపీ అయ్యాడు. ఆయన కూడా ఆడవాళ్ల మీద అశ్లీలమైన దృశ్యాలు, వీడియోస్ బయటకు వచ్చినప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ జగన్ రెడ్డి కానీ చర్యలు తీసుకోలేదు. అంటే సమర్థించారు. అంటే ఆడవాళ్ల మీద అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తుల్ని లేదా సోషల్ మీడియా వేదికగా ఆడవాళ్ళని వేధించిన వ్యక్తుల్ని వెనకేసుకొచ్చి సమర్థించారు, యాక్షన్ తీసుకోలేదు అని అంటేనే ఆడవాళ్లపై వాళ్లకున్న అవగాహన లేదా వాళ్ళకున్న రెస్పెక్ట్ టువర్డ్స్ ఉమెన్ అనేది మనకి స్పష్టంగా తెలుస్తుంది. ఆ విధంగా ఆడవారి మీద ఎన్ని మాటలు బయటికి చెప్పినా వాళ్ళకున్న ఒపీనియన్ అనేది ఇటువంటి వ్యక్తుల్ని సమర్థించడం ద్వారా వాళ్ళకున్న అభిప్రాయం అనేది ప్రజలకు అర్థమవుతా ఉంది. సో ఈ ఎగ్జాంపుల్స్ వల్ల వాళ్ళు పతనం అవటానికి ఆడవాళ్ళ మీద వాళ్ళు చేసిన విమర్శలు చేసిన వ్యక్తుల్ని ప్రొటెక్ట్ చేయటం, సమర్థించటం, సపోర్ట్ చేయటం, ఈ అంశాలు అనేది జగన్ రెడ్డి గారి పతనానికి కారణమైనవి. అక్కడ ఆంధ్రప్రదేశ్లో స్పష్టంగా చాలా ఎగ్జాంపుల్స్ మనకున్న. ఈ విధంగా గతంలో అంబటి రాంబాబు లాంటి వ్యక్తుల మీద కూడా ఆడవాళ్ళ మీద కామెంట్స్ వచ్చినాయి. మరి అదే తెలుగుదేశం పార్టీ వ్యవహారం మనం ఒకసారి చూసినట్టయితే ఆదిమూలం అనే ఒక ప్రజెంట్ ఎగ్జిస్టింగ్ ఎమ్మెల్యే టీడీపీలో ఉంటే మహిళల మీద కొన్ని ఆయన మీద కామెంట్స్, ఎలిగేషన్స్ వస్తే వెనక ముందు విచారణ చేయకుండా ఆయన సస్పెండ్ చేశారు తెలుగుదేశం పార్టీ. కానీ అదే పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆడవాళ్ల మీద అసభ్యంగా మాట్లాడిన వ్యక్తుల్ని సమర్థించారు, సపోర్ట్ చేశారు. సో ఆడవాళ్ల మీద ఈ నాయకులకు ఉన్నటువంటి అభిప్రాయం అనేది ఈ సంఘటనల ద్వారా మనకి ప్రజలకు ఒక చక్కటి మెసేజ్ వెళ్తుంది. దానివల్ల వాళ్ళ పతనానికి కారణాల్లో చాలా అంశాల్లో ఇది ఒక కారణం. ఎందుకంటే పైకి చెబుతున్నది ఒకటి, వీళ్ళు ప్రవర్తిస్తున్నది ఒకటి. ఇంట్లో కానీ బయట కానీ ఆడవారి మీద ఉన్న వీళ్ళ దృక్పథం ఏదైతే స్పష్టంగా బయటికి వస్తూ ఉందో వాళ్ళ రాజకీయ పతనానికి కారణం అవుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కానీ ఇక్కడ తెలంగాణలో బీఆర్ఎస్ కానీ ఎగ్జాంపుల్స్ ద్వారా మనకి స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.